అందరికీ నమస్కారం. ఈ రాత్రి 8:35కి ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేసి కొలుపులు జరిగే ఊరికి బయలుదేరాం. అక్కడికి చేరుకునేసరికి రాత్రి 10 అయింది. కొలుపులు చేసే కుటుంబం సముద్ర స్నానం చేసి గుడి సామాగ్రిని ఊరేగిస్తూ గుడికి వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే మేము కూడా అక్కడికి చేరుకున్నాం. చూడండి, గుడి ఎంత బాగుందో. లైటింగ్తో అద్భుతంగా అలంకరించారు. రాత్రి మా మేనమామ అద్దెకి తీసుకునే ఇంటికి వెళ్ళాము. అక్కడ ఇంకో మేనమామ గురకకు నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఆయన గురక ఎలా ఉందో వినాలి మీరు. రాత్రి ఈ ప్రాంతం సరిగా అర్థం కాలేదు, కానీ పగలు చూస్తే చుట్టూ కొండలు, మధ్యలో గ్రామాలు, పొల్యూషన్ లేని వాతావరణం నిజంగా చాలా బాగుంది. అడవుల్లోకి నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ ఒక ఈత చెట్టు కనిపించింది. దానికి గుత్తులు గుత్తులుగా ఈతకాయలున్నాయి. కొన్ని కోసుకుని క్యారీ బ్యాగ్లో వేసుకున్నాం. ఇంటికి వచ్చాక ఎక్కువ దూరం నడవలేక గుడికి బయలుదేరాం. కాని గుడి దగ్గర జనం ఎక్కువ ఉండటం వల్ల టిఫిన్ అయిపోయింది. అందుకే బైక్ తీసుకుని పక్కకు వెళ్ళాం. దారి ఎంత నీట్గా ఉందో చూశారా? చుట్టూ కొండలు, మధ్యలో దారి. ఇలాంటి ఊర్లో ఓ 10 రోజులు ఉంటే ఎంత బావుంటుందో కదా. ఈ కొలువులు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మొదలయ్యాయి. ఇక్కడ ఆచారాలు నాకు తెలీదు, మీరే చూడండి. కొలుపులు జరుగుతుండగానే పెద్ద వర్షం పడడం మొదలైంది. నేను కారు చెట్టు కింద పార్క్ చేశాను. వర్షానికి కారు దిగబడుతుందేమో అని తీద్దామని వెళ్ళాను. కారు పక్కకు తీసి రోడ్డు మీద పెట్టగానే చూస్తున్నారు కదా, అప్పటికే వర్షం పడుతోంది. ఆ గుడి ప్రాంతంలో అయితే పిడుగు పడింది. మా మామయ్యకి ఒకసారి షాక్ కొట్టినట్టు అయింది. కొలుపులు అయిపోయేదాకా ఉండలేదండి. వెంటనే రిటర్న్ వచ్చేశాను.